అంబా అమ్మవారిని దర్శించనించి మొట్టమొదటగా ఉత్తర ప్రవాహిని అయినటువంటి తుంగభద్రా నదిలో స్నానాన్ని ఆచరించాం. ఇక్కడ నుంచి సకల పాపాలను హరించే హరుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత తుంగభద్ర కృష్ణా నది సంగమ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ సంగమేశ్వరుని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సంగమేశ్వర దేవాలయం ఇక్కడ టాటా ఇస్తూ ఉంటుంది. గంగా యమున, గంగకేమో క్రొకడైల్ ఉంటుంది, ఈమె యమున టాటా ఇస్తూ ఉంటుంది. ఇక్కడ హాఫ్ శివ హాఫ్ విష్ణు హరిహర. ఇక్కడ జటాజూటం, కిరీటం, సుదర్శన చక్రం, త్రిశూలము, ఢమరకము, త్రిశూలం గాడ్. ఇక్కడ ఓన్లీ రుద్రాక్షమాలసం. ఇక్కడ ఆర్నమెంట్ ఇచ్చాడు. ఇటువైపు విష్ణువు కాబట్టి ఇక్కడ ఆర్నమెంట్ ఇచ్చాడు, ఇక్కడ రుద్రాక్షమాల ఇచ్చాడు. ఇది ఒక స్టేటస్ ఇచ్చాడు. ఇది ఒక చిన్మయ ముద్ర, యోగ ముద్ర, జ్ఞాన ముద్ర. ఇలాగా మా శివుడు ఇక్కడ, అటువైపు విష్ణువు. ఇక్కడ క్రౌన్, ఇక్కడ జటాజూటం. ఇలా చూపించాడు చూడాలి. ఈ విష్ణువు కూడా స్పెషల్గా ఉన్నాడు. ఏంటి స్పెషల్ అంటే లెఫ్ట్ హ్యాండ్లో ఇలాగా ఇలా పెట్టుకొని ఉన్నారు. ఏంటంటే మన హిందూ ఆచారాలలో మన పూర్వీకులకు చనిపోయిన వాళ్ళకు కర్మకాండలు, పిండ ప్రధానాలు, హస్తిక నిమజ్జనాలు, కర్మకాండలు చెప్పి చేస్తారు కదా. అవి ఎక్కడో నార్త్కి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సౌత్లో కూడా ఇక్కడ సంగమ స్థానంలో ఇలాంటి కార్యక్రమాలు చేయవచ్చు. ఆ గయలో చేసిన పిండ ప్రధాన ఫలితమే ఇక్కడ కూడా వస్తుంది అన్నట్టు చూపించాను వాళ్ళకి. కింద శ్రీదేవి, భూదేవి, గరుత్మంతుడు. అవన్నీ ఉండవలసిందే లేదు. ప్రతి వెంటిలేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క డిజైన్ ఉంటాయి. ఈయన యమధర్మరావు, మహిషం, దున్నపోతు. కొమ్ము కనపడుతుంది, కాళ్ళు కనపడుతుంది. కొమ్ము, కాళ్ళు. ఈయన యమధర్మరాజు. ఇదే సౌత్ కార్నర్, సౌత్కు అధిపతి ఆయన. ఇది బౌద్ధ మతంలో ఒక గ్రంథం ఉంది. ప్రతి మతాలకు గ్రంథాలు ఉన్నాయి. అలాగే బౌద్ధ మత గ్రంథం కూడా ఒకటి ఉండింది. దాని పేరు కాలచక్ర గ్రంథము అంటారు. ఆ కాలచక్ర గ్రంథం యొక్క లోగో అది. ప్రతి గ్రంథాల పైన లోగోస్ ఉంటాయి కదా. 3, 7, 8, 6 అనేది ఒకటి ఉంటుంది కదా, అది యాదండి. 3 నుండి 7, 8, 6 ఉంటుంది. ఇస్లాం గట్టిగాను. ఇలా రాహు. దీన్ని ఏంజల్స్, గంధర్వుల్లో ఫస్ట్ బ్యాచ్ ఇది. గంధర్వాస్ అంటారు. యక్ష కిందర కింపురుష, యక్షులు అనేవాళ్ళని పిలుస్తారు. ఇక్కడ మోడల్ డిజైన్ కాకుండా ఆర్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు. చెప్పాను కదా, ప్రతి వెంటిలేషన్ ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క డిజైన్ ఉంటానన్నాను కదా. ఇక్కడ ఆ డిజైన్ ఆర్టే కాకుండా ఆర్ట్లు కూడా ఇంక్లూడ్ చేశారు. ఈయన కాలభైరవ. కాలభైరవ అంటే ఇక్కడ సింటమ్స్ ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి. కాలభైరవుడు సాక్షాత్ శివుడు. వీడు రక్త బీజుడు. వాడి రక్తం కింద పడిందంటే మళ్ళీ పుడతాడంట. భూమి పైన పడ్డాడంటే ఎన్ని చోట్ల పడ్డాడంటే అన్ని చోట్ల మళ్ళీ వాడే పుడతాడంట. అలాంటి వరప్రభావం వల్ల వాడు లోక కంటకుడిగా తయారంటే వాడిని సంహరించే దాని కొరకు శివుడు ఈ భైరవ రూపంతో వానితో ఫైట్ చేసి అలా ఉదరంలో కూర్చి త్రిశూలాన్ని పైకెత్తితే బ్లడ్ కింద పడేనివ్వకుండా ఇక్కడ చూడండి అక్కడ కూర్చోబెట్టారు. ఆమె నాలుక చాపుకొని ఉంటుంది. ఆ బ్లడ్ అంతా కూడా ఆమె నాలుక పైన పడుతుంటే నేను తాగేస్తూ ఉంటున్నాను. అలాగా శివుడు, పార్వతి అంటే భైరవుడు భైరవిగా అవతరించి వాని సంహారం చేస్తారన్నమాట. ఇది గ్రీక్ శిల్పం. గ్రీకులు 3వ శతాబ్దంలో మన ఇండియాను సందర్శించారు. అందువల్ల వారి యొక్క విద్యను కూడా క్యాచ్ చేసి మన వాళ్ళు ఇలాగ చూపించారు.
ఇది గాంధార శిల్పం. అజంతాల గృహంలో ఈ టైపులో ఉంటాయి. వీళ్ళను నైరుతేశ్వరుడు అంటారు. ఇది నైరుతి కార్నర్.